హాయ్ అందరికీ గుండెనిండా గుడిగంటలు సీరియల్లో మరో కొత్త ట్విస్టులతో మిమ్మల్ని అట్రాక్ట్ చేసే ఎపిసోడ్ రెడీగా ఉంది. మరి ఈరోజు ఏం జరిగింది చూద్దాం. బాలు మీనాల పెళ్లిరోజు వేడుకలకు మౌనిక సంజులను ఆహ్వానిస్తుంది సుశీల. మీ ఇంటికి వెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని అంటాడు సంజు. అయితే తల్లి చీవాట్లు పెట్టడంతో బాలు ఇంటికి వెళ్లడానికి ఒప్పుకుంటాడు. మౌనికను పుట్టింట్లో చూసి బాలు కుటుంబం సంతోషిస్తుంది. సంజు నానామాటలతో బాలూని ఇబ్బంది పెట్టాలని చూడగా మీనా రివర్స్లో తగులుకుంటుంది. ఇంటి అల్లుడికి అన్ని మర్యాదలు సక్రమంగా జరగాలని మీనాకు ప్రభావతి ఆర్డర్స్ వేస్తుంది. ఇక సంజు ఉన్నంతసేపు నోరు అదుపులో పెట్టుకోమని బాలు నుంచి మాట తీసుకుంటుంది మీనా. సంజు మౌనికలకు బెడ్రూం ఖాళీ చేయాల్సిందిగా రోహిణీని అడుగుతుంది ప్రభావతి. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. బాలు ఇంటికి సంజు రావడమే కీలకంగా మారింది. పెళ్లిరోజు ముందు రోజే మౌనికను తీసుకొని సంజు బావ ఇంటికి రావడంతో ప్రభావతికి కాస్త భయం మొదలైంది అల్లుడ్ని చూసుకునే పద్ధతుల గురించి. మీనా మౌనికలు ఎక్కడ నిజం బయటపడుతుందో అని కంగారు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మనోజ్ బలి అయ్యాడు. ఈరోజు గుడిగంటలు సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇక సంజు వాష్రూంకి వెళ్లేలోపు సత్యం, ప్రభావతి, బాలు, మీనా, రవి, శృతి, సుశీల కలిసి అల్లుడుగారికి ఏ రూమిస్తే బెటరు అని చర్చించుకుంటారు. మా రూంలో తప్పితే మనోజ్కి ఎక్కడా నిద్రపట్టదు అంటుంది రోహిణి కావాలని. అయితే మౌనికకు రూమివ్వమంటే ఇస్తాం కానీ ఆ సంజూకి రూమివ్వడం లాకిష్టం లేదు అంటుంది శృతి కాస్త కోపంగా. ఇక ప్రభావతి తప్పక ఏమండి మన రూమిచ్చేద్దామా మరీ అంటుంది. అంతా విన్న సుశీల అదేంటి ఉన్న 3 బెడ్రూమ్సు మీరు పంచుకుంటే మీనా, బాలు ఎక్కడ పడుకుంటున్నారు అంటుంది అనుమానంగా. వెంటనే శృతి మీకు తెలియదా బామ్మా, బాలు, మీనా ఇక్కడే హాల్లో పడుకుంటున్నారు అంటుంది. ఇక సుశీలకు కోపమొస్తుంది. ఇంత అన్యాయమా అంటూ అరుస్తుంటుంది. వెంటనే ప్రభావతి దాని గురించి తర్వాత అత్తయ్య, ముందు అల్లుడుగారికి ఉన్న 3 రూముల్లో ఏది ఇవ్వాలో చెప్పండి, ఆయన వచ్చే టైం అయింది అనేలోపే సంజు అటుగా వచ్చి ఆ మాటలు వింటాడు. అయ్యో, ఉప్పు నిప్పు పక్కపక్కనే కూర్చున్నారే, ఓహో నాకే రూమివ్వాలా అనుకుంటున్నారా, అయితే బాలుగాడి రూం లాగేయాలి, వాణ్ణి బయట పడుకోబెట్టాలి అని ఫిక్స్ అవుతాడు సంజు. బాలుకి అసలు రూమేం లేదన్న విషయం తెలియక. ఇక సీన్ కట్ చేస్తే నైట్ భోజనానికి అంతా సిద్ధం చేస్తుంటారు ఆడవాళ్లు. ఇటునుంచి సంజు, అటునుంచి బాలు చూసుకోకుండా వచ్చి పక్కపక్క కుర్చీల్లో కూర్చుంటారు. ఒకరిని ఒకరు చూసుకొని షాకవుతారు. అయ్యో, ఉప్పు నిప్పు పక్కపక్కనే కూర్చున్నారే అంటుంది ప్రభావతి. తల పట్టుకుంటుంది అయోమయంగా. కుర్చీలు ఇంకా లేవు బావా అంటాడు బాలు సంజుతో. ఫర్వాలేదు, ఇప్పటిదాకా నాకు మూర్ఖులతో కూర్చునే అవసరం రాలేదు, కూర్చోలేదు అంటాడు సంజు. ఏంటి అంటాడు సంజు. ఓహో మిమ్మల్ననుకున్నారా, వీడు కూడా ఉన్నాడుగా అంటాడు బాలు మనోజ్ని చూపించి. రేయ్ అని మనోజ్ తిరగబడుతుంటే సరిపోయారు ఇద్దరూ తినండి అంటుంది సుశీల. దాంతో వడ్డించబోతుంటే ప్రభావతి ఆగమని చెప్పి మరీ వెళ్ళి వెండిపళ్ళెం తెస్తుంది సంజు కోసం. ఏ రూం కావాలో సెలెక్ట్ చేసుకోబావా అంటాడు బాలు. ఓహో మీ ఇంట్లో వెండి ప్లేట్ కూడా ఉందా అంటాడు సంజు వెటకారంగా. మీరు మామూలు ప్లేట్లో తినరు కదా, అందుకే వెండి ప్లేటు తెచ్చాను బాబూ, ఇది మా పుట్టింటినుంచి అని ప్రభావతి బిల్డప్గా చెప్పబోతుంటే బాలు పుట్టింటినుంచి తెచ్చుకోవాలనుకుంది, కాని వాళ్లు ఏమి ఇవ్వలేదు, ఇది మా బామ్మ నాకోసం ఇచ్చింది, ఇందులోనే తినేవాణ్ణి అంటాడు బాలు సంజూతో. అందులో బాలు తిన్నాడని తెలిసి నాకు వద్దు, విస్తరివేయమంటాడు సంజు. ఇక చివరికి పేపర్ ప్లేట్లో పెడతారు సంజూకి. ఇక తిన్నాక బాలు, రవి, మనోజ్ ముగ్గురూ సంజూని బావా బావా నీకు ఏ రూం కావాలో సెలెక్ట్ చేసుకుందూగాని రా అని తీసుకొని వెళ్తారు. ఇక మనోజ్ ఎక్కడ తన రూం తీసుకుంటాడో అని భయపడుతూనే ఉంటాడు. అయితే బాలు, రవి ఇద్దరూ తెలివిగా మనోజ్ రూం చూపిస్తూనే అందులో ఏసీ కూడా ఉందిగాని సరిగ్గా పనిచెయ్యదు, ఆ రూం తప్పితే ఏ రూమైనా తీసుకోబావా అని పదే పదే చెప్పడంతో నాకు అదే రూం కావాలి అంటాడు సంజు. బాలుగాడు పదే పదే ఆ రూం తప్పించి వేరే రూం తీసుకోబావా అంటున్నాడంటే అదే వాడి రూం కావచ్చు అని మనసులో ఫిక్స్ అయిన సంజు ఈరోజు ఆ బాలుగాడు పెళ్లంతో కలిసి బయటపడుకునేలా చెయ్యాలని అనుకుని మరీ మనోజ్ రూం సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక బాలు, సంజు కిందకు వచ్చి అనుకున్నది ఒకటి అయినది ఒకటి, బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్టా అని పాట పాడుకుంటూ ఉంటారు బాలు, రవీలు కావాలని.
మనోజ్ ఏడ్చుకుంటూ వచ్చి, రోహిణీ, ఆయన మన రూమ్ తీసుకున్నాడు అనడంతో, సర్లేరా, మనం పైకి వెళ్లి కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాం పదండి అంటుంది బామ్మ. బాలు, సూపర్ అంటాడు. రవి, శృతి, మేంకూడా వస్తాం అంటారు. అయితే మీరు మాకిచ్చేయండి అంటారు మనోజ్, రోహిణీలు. సరే అనుకుంటుంది శృతి. ఇక వాళ్ళు కింద రవి వాళ్ల రూమ్ తీసుకుంటారు. మీనా, బాలు, నవి, శృతి, సుశీల పైకి వెళ్ళిపోతారు. ఇక పైకి వెళ్ళి మీనా, సుశీల, శృతి, రవి, బాలు అంతా మాట్లాడుకుంటూ ఉండగా మౌనిక రావడంతో సంజూ గురించి ఆరా తీస్తారు అంతా. మౌనిక మాత్రం ఏం చెప్పదు. కాస్త ఎమోషనల్ అయ్యి, మిమ్మల్ని మిస్సవ్వడం వల్లే కన్నీళ్లు వచ్చాయి అంటుంది. మీనా కూడా మౌనిక వైపే మాట్లాడి కవర్ చేస్తుంటుంది. అయితే అప్పుడే శృతి, మౌనిక, మీ అయ్యన ఏదైనా తేడా చేస్తే చెప్పు, మా రవి షెఫ్ కాబట్టి సంజూ చట్నీ చేస్తాడు అంటూ నవ్వుతుంది. అంతా నవ్వుతుంటారు. అది కాస్త సంజూ చెవిని పడుతుంది. ఆవేశంగా వచ్చి, మౌనిక, నాకు నిద్ర వస్తుంది రా అని కిందకు తీసుకుని వెళ్ళి కింద తన అసలు రూపం చూపిస్తుంటాడు మౌనిక ముందు. వాడే వాణ్ణి చంపేస్తాను ఈరోజు. బాలు ఆవేశం. మౌనికతో కింద రూమ్ ముందు గొడవపడుతూ ఉంటాడు సంజూ. వాళ్ల ముందు నా పేలు చెప్పుకొని నవ్వుకుంటున్నావా? ఇంటికిరా, నీకు చుక్కలు చూపిస్తాను, పొయ్యి వాళ్లతోనే పడుకో అని మౌనిక చెప్పేది వినకుండా తలుపు వేసుకొని వెళ్ళిపోతాడు సంజూ. ఆ క్రమంలో అనుకోకుండా మౌనిక వేళ్లు తలుపు సందులో పడి నలుగుతాయి. అమ్మా అని అరిచిన అరుపుకి బాలు, మీనా పరుగున వస్తారు. వాడే ఏదో చేశాడు, చంపేస్తాను వాణ్ణి అని ఆవేశంగా వెళ్లబోతుంటే మీనా, మౌనికలు ఆపుతారు. చూసుకోకుండా తలుపు వేసిదాంతో నలిగాయి అన్నయ్యా అని మౌనిక కవర్ చేస్తుంది మీనాకు. బాలుని బలవంతంగా పైకి లాక్కని వెళ్తుంది. ఇక బాలుని పైకి తీసుకొని వెళ్ళాక బాలు తాను చూసింది చెప్తాడు. వాడు కావాలనే మౌనిక ముఖంపై తలుపు వేశాడు, వేళ్లు నలిగిపోయాయి అని చెప్పడంతో రవికి కూడా ఆవేశమొస్తుంది. వాణ్ణి అంటూ రవి కూడా కిందకి వెళ్లబోతాడు. మీనా ఆపుతుంది. అప్పుడే సుశీల, మనవళ్ళిద్దర్నీ ఆపి, మౌనిక మనకు చెప్పకుండా వాడు హింసిస్తుంటే ఎందుకు భరిస్తుందిరా? అలా అయ్యి ఉండదు. మీనా చెప్పిందే కరెక్టు. చూసుకోకుండా తలుపు వేసి ఉంటాడు, వేళ్లు నలిగి ఉంటాయి అని సర్ది చెప్పి ఆపుతుంది. కాని బాలు మనసులో మాత్రం అనుమానం అలానే ఉంటుంది. ఇక మరునాడు పెళ్లిరోజు కావడంతో మీనా, బాలు రెడీ అయ్యి సుశీల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అంతా విషెస్ చెప్తారు. అప్పుడే సుశీల ప్రభావతితో, మీనాను నువ్వు బాగా చూసుకుంటున్నావని నాకు నమ్మకమేంటి? నా ముందే దాన్ని ముద్దు పెట్టుకో అంటుంది. దాంతో ప్రభావతి అయిష్టంగానే మీనా నుదుటపై ముద్దు పెడుతుంది. ఇది మామూలు దృశ్యం కాదయ్యో అంటూ బాలు ఫోటో కూడా తీసుకుంటాడు. అయితే మౌనిక, సంజూ ఇంకా కిందకు రాలేదు. అప్పుడే సుశీల, మళ్లీ ఏడాదికి బాబో పాపో పుట్టాలి అని బాలు, మీనాలను ఆశీర్వదిస్తూనే ఆస్తి విషయంలో ఒక క్లారిటీ ఇస్తుంది. మీ ముగ్గురు మనవళ్లలో ఎవరికి ముందు బిడ్డ పుడతారో వాళ్లకే నా ఆస్తి మొత్తం రాసి ఇస్తాను. నాకు ప్రభావతిలాగా పక్షపాతం లేదు అని చెప్తుంది. దాంతో ప్రభావతి ముఖంలో నవ్వు వస్తుంది. చూసావు బావా, ఆస్తి నాకెక్కడ వస్తుందో అని మా అమ్మ భయం అంటాడు బాలు. ఇవాల్టి ఎపిసోడ్ హైలైట్లు ఇవే. మరి రేపు ఇంకా ఏం జరుగుతుందో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.